సో కుదిరితే మీ ఇల్లు అది, మా ఇల్లు ఇది, అత్తగారి ఇల్లు అది, అమ్మగారి ఇల్లు ఇది. ఏం చదువు లేదు, ఏమీ లేదు. ఏదైనా గొడవ అయితే వెళ్ళి గొడవలు పెట్టుకుంటావు. ఎందుకు ఏమేమి బాధపడుతున్నావు? ఎందుకు మేడం? హలో గాయ్స్, దిస్ ఇస్ తెలుగు ఎస్ఎస్ టీవీ. సో ఇంకోటి ఏంటంటే మనం ఇది చేపే ప్రాంక్ ఏంటంటే మా పక్కింటి అమ్మాయి మీద. సో అమ్మాయికి కాల్ చేసిన పైకి వస్తుంది. సో ఎలా ఉంటుందో చూద్దాం. నాకైతే తెలిసి చాలా భయం అవుతుంది. పోయి వాళ్ళ డాడీకి చెప్తే వాళ్ళ డాడీని కొడతాడు. ఇక అయినా కూడా కష్టపడి మీకోసం చేస్తున్నా. చూద్దాం. అండ్ హోప్ యూ ఎంజాయింగ్ ఆల్ అండ్ లెట్స్ వాచ్ వీడియో. ఏం లేదు, మార్నింగ్ పిలిచిన పట్టించుకోకుండా పోతున్నావు. అందుకే మాకు మెసేజ్ పెట్టినారు అమ్మ పైకి. బయటకు వెళ్తుండే. అవునా? ఏం లేదబ్బా, మీ ఇంట్లో ఉన్నప్పుడు చూస్తుంటే పిలిస్తే మీ అమ్మ తిడుతుంది అని చెప్పి పిలవలేను. ఆడి ఎక్స్ప్రెషన్ చూసి మోసపోకండి. ఆడి ఫుల్ గా ప్రిపేర్ అయ్యాకే యాక్టింగ్ లోకి దిగుతాడు. ఎందుకు ఏమో ఏం తిట్టారు? ఎందుకు తిడతాం వల్ల? అరే మొన్న మీ ఇంటికి వస్తే నీకోసం వచ్చినా కొని తిట్టింది మీ అమ్మ నన్ను, తెలుసా? అవునా? అంటే నువ్వు చాలా రోజులు తెలుసు, అయినా కూడా నేను నాకు ఎప్పుడు మంచి ఒపీనియన్ ఉండే. అంటే పిల్ల ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది, బయట రాదని. సో మొన్న మీ ఇంటికి వచ్చినప్పటి నుంచి, చూసినప్పటి నుంచి నిన్నే చూడాలనిపిస్తుంది. నీకోసం పైకి వస్తున్నా, తెలుసా? నిజం. ఇష్టం కాదబ్బా, నేను చూస్తుండే ఎట్లుంటావు అంటే పాలరాతి బొమ్మలు ఎక్కుంటావు. అందుకోసం అని నాకు చాలా ఇష్టం. నిన్ను మొన్న ఎప్పుడు నువ్వు బయటకు వస్తావా అని చెప్పి మా బాల్కనీలో అటు ఇటు పైకి వస్తావు, ఈడ కూర్చుంటా, ఆడ కూర్చుంటా, వస్తా అంట్లో తొంగి చూస్తుంటా. కానీ పైకి రావు నువ్వు, ఎప్పుడు చూసి ఇంట్లో కూర్చుంటావు. ఆ బుక్కులు పట్టుకుని ఏదైనా బుక్కులు ఎప్పుడు లైఫ్ ఇంపార్టెంట్. లైఫ్ గురించే ఫస్ట్ ఆలోచించాలి. లైఫ్ గురించి ఆలోచించాలి. అప్పుడప్పుడు పైకి కూడా రావాలి మన అబ్బాయిల కోసం. అందరు నీలాగా ఉంటే ఎట్లా? నాలాగా ఉంటా అంటే లైఫ్ ఇస్ ద జర్నీ అబ్బా. మస్తు ఎంజాయ్ చేయాలి లైఫ్లో. మనం ప్రతి సెకండ్ చేయాలి కదా. పక్కింట్లో ఎంత మంచి అమ్మాయి ఉన్నా అని చెప్తే ఇప్పటి నుంచి కాదు, స్కూల్కి కాలేజ్కి పోకుండా నేను చుట్టూ తిరుగుతుండే. ఎప్పుడు నాకు రీసెంట్గా తెలిసింది కాబట్టి ఇంకా ఇప్పటికీ తట్టుకోలేకపోతున్నా. ఇంకా అప్పుడు తెలిస్తే ఇక ప్రాణం పోయేది అనుకుంటా. చదివా ఏమున్నది, వచ్చిన ఆన్లైన్ క్లాస్ వింటున్నా, వచ్చి రానట్టు చూస్తున్నా, అంతకు మించి ఏం లేదు. నువ్వు? నాకు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఆన్లైన్లో క్లాసులు కూడా వింటారా మీరు? వినాలి మరి. అయినా ఇంత క్యూట్ అమ్మాయి, ఇంత క్యూట్ అమ్మాయి ఇట్లా ఫోన్ పట్టుకొని చూస్తుంటే కళ్ళు మొత్తం ఖరాబ్ అవుతాయి అబ్బా. మన డబ్బాలు ఏమైపోవాలి చెప్పు కదా? ఏం కాదు. ఎందుకేం కాదు, ఫోన్ చూస్తుంటే కళ్ళు ఖరాబ్ అవుతాయి. మన డబ్బాలకి అప్పుడు కష్టమైపోతుంది కదా మీలాంటి అమ్మాయిలు దొరకడం. అవునా కదా? ఏం కాదు. పక్కింట్లో ఉంటావు, ఇంత క్యూట్ ఉంటావు, నవ్వుతున్నావు. నవ్వుతుంటే నాకు ఏదో అనిపిస్తుంది అబ్బా. అసలు నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే నమ్మగిట్లో వస్తుందా? వస్తుందా పైకి? ఇప్పుడు రావట్లేదు కూడా. రాదా? ఇంట్లో బిజీగా ఉన్నారా? అందరు నీలాగా పక్కింట్లో తొంగి చూస్తారా? తొంగి చూడకుండా పర్లేదు. అంటే ఎంత అందమైన అమ్మాయిని పెట్టుకుని తొంగి చూడకుండా కళ్ళు వేస్ట్ కదా ఉండి. ప్రపంచంలో రెండే చూడాలి, ఒకటి అమ్మాయిని, ఒకటి కెరియర్. పోతుంది కెరీర్, బొంగుల కెరీర్ ఏముందబ్బా, అదే ముందుకు వెళ్తూ ఉంటుంది. మనం పోతుంటుంది, పట్టించుకోవద్దు దాని గురించి. ఇలాంటి అమ్మాయితో మాట్లాడుతున్నావు, కెరీర్ గురించి మాట్లాడుతావు నువ్వు. కెరియరే ఫస్ట్, తర్వాత ఏదైనా. అవునా? అవునా? అసలు నీకు చెప్పాలబ్బా, నేను పక్కింట్లో ఉంటావు కదా, ఫీల్ అవ్వమని చెప్తే చెప్పు. చెప్పాలంటే భయం అవుతుంది, కొట్టవు మళ్ళీ. ఐ రియలీ లవ్ విత్ యూ. ముందే రాగరూపం నా పైన ఓ పూలవాన. అసలు నీకేమైనా పిచ్చా? అరే లవ్ చేయడం తప్పే. నువ్వు అసలు లైక్ ఏం చదువు లేదు, ఏమీ లేదు. నేను డిగ్రీ సెకండ్ ఇయర్, నువ్వు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్. ప్లీజ్ 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 నన్ను వదిలి వెళ్ళకు.
నాకు ఒకే ఒక ఛాన్స్ వెయిట్. సో అంటే fail అయితే love చేద్దా? లవ్ చేయాలి, బట్ లవ్ చేసినాక అంటే చదువుకున్నాడు లవ్ చేద్దాం బోర్డు హాస్పిటల్లో చేయొచ్చు, బట్ నీ కెరీర్ గురించి, కెరీర్ ఫస్ట్ కదా. కెరీర్ బెస్ట్ అబ్బా. నీలాంటి అమ్మాయి పక్కన పెట్టుకొని చదవాలంటే కష్టం కదా మా అబ్బాయిలకు. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్, తర్వాత డిగ్రీ అయిపోయాక నేను అబ్రాడ్కి వెళ్ళి చదువుదాం అనుకుంటున్నా. అబ్రాడ్కి వెళ్ళి చదువు అంటే మరాఠాలు పట్టించుకోరంటారు అయితే ఇక. పట్టించుకుంటాం, బట్ ఫస్ట్ మీ గురించి కూడా ఆలోచించాలి కదా. అంటే నేను నాలో మైనస్ ఏం లేదు కదా, ఆయన మంచిగా ఉంటాయి కదా. ఏం చదువు లేదు, ఏమీ లేదు, ఏదైనా గొడవ అయితే వెళ్ళి గొడవలు పెట్టుకుంటావు. ఇంత చిన్నదైనా కూడా పోయి గొడవ పెట్టుకుంటావు. గణేష్ చతుర్థి గురించి మొత్తం అంతా అది పోవద్దా? అది గల్లీలో ఉంటాం కాబట్టి ఆలోచించాలి. నువ్వు గల్లీలో ఉంటాం కదా, గల్లీలో ఉన్నప్పుడు ఆయన కామన్ అబ్బా, నడుస్తుంటాయి కదా దాంట్లోనే కదా ఇంత చిన్న గొడవ అయినా కూడా వెళ్ళి గొడవలు పెట్టుకుంటూనే ఉంటావు. అన్ని పిచ్చి పిచ్చి తిరుగుళ్ళు అన్నీ తిరుగుతావు. అసలు కెరీర్ గురించి ఆలోచించలేదా? నా కెరీర్ కాదబ్బా, నువ్వు కావాలి. ఐ లవ్ యూ. పక్కింట్లో ఉంటావు, మాట్లాడతాను నేను మీ అమ్మతో మంచిగా కూర్చొని. మీ అమ్మ రోజు సీరియల్ చూస్తుంటుంది, అప్పుడప్పుడు వచ్చి మాట్లాడతా కూర్చొని. మా అమ్మ నుంచి తీసుకొచ్చి మీ అమ్మతో మాట్లాడుతాను. మంచి మేముంది మీ అమ్మ కాదు నాకు, మీ అమ్మతో మాట్లాడతాను నేను. ఒప్పుకోవచ్చు కదా లవ్ని. ఫస్ట్ నువ్వు చదివితేనే కదా, నీకు ఏమి లేని వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? వాళ్ళని ఒప్పించడం కూడా డిఫరెంట్. వాళ్ళని ఒప్పిస్తావు ఫస్ట్, సెకండరీ. అది నువ్వు ఒప్పుకోవాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అది నువ్వు ఒప్పుకోవడం పోవడం అన్నది ఫస్ట్ నీ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. నాకు అట్లాంటి ఒపీనియనే లేదు అసలు లవ్ మీద. అరే అట్లా చెప్తే ఒకసారి చూడబ్బా నన్ను ఎంత ప్రేమించింది తెలుస్తుంది నీకు. ప్రతిరోజు నువ్వు ఇంటి ముంగటి నుంచి బయటకు వస్తున్నావు, లోపలికి వస్తున్నావు, బయటకు వస్తున్నావు, లోపలికి వస్తున్నావు చూస్తున్నా నా కళ్ళు మొత్తం నాకు డే అయిపోతుంది తెలుసా. ముందే రాగరూపం నా పైన ఓ పూలవాన ఆచు. నీ గురించి ఆలోచించే టైం నువ్వు స్టడీ మీద పెడితే ఒక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే కావచ్చు, అంత పెద్ద. ఫస్ట్ అది కావాలి. నాకు అది వద్దబ్బా, నాకు నువ్వు కావాలి. నువ్వు ఉంటే అందమైన అమ్మాయి లైఫ్లోకి వస్తే ఏదైనా వస్తుంది. అంటే నీలాంటి అమ్మాయి లైఫ్లోకి వస్తే మాలాంటి వాళ్ళకు అన్ని చేసే అంట అదృష్టం మీరు కదా మాకు. అవి నవ్వుతున్నావు. నువ్వే నా అదృష్ట దేవత కావచ్చు కదా, రేపు నాకు అన్ని రావచ్చు కదా. రేపు నువ్వు వచ్చిన అన్ని రావచ్చు కదా. ఎవరికి తెలియదు. తెలియదని నువ్వే ఇట్లా డిసప్పాయింట్ చేస్తున్నావు. అయితే పక్కింట్లో ఉంటాను చేయట్లేదు, ఫస్ట్ నీ గురించి ఆలోచించుకోమని. రేపటి నుంచి పక్కింట్లో ముఖం చూపెట్టాలన్నా కూడా ఇలా మాట్లాడిన తర్వాత నాకు ఫేస్ రావట్లేదు కదా. ఏం చెప్పాలి అసలు? ఇలాంటి విషయాలకు బాధపడాలా ఏడవాలా అన్నది కూడా తెలియదు. ఎందుకంటే నేను చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే ఎప్పుడు తెలుసా. ఎంత మంచిగా ఉంటుంది తెలుసు, నవ్వుతుంటుంది చూసినావు నాకు. నాకేం మాటలు రావట్లేదు యాక్చువల్లీ నవ్వుతుంటే. అన్ని బిస్కెట్సే నీకు ఎప్పుడు. బిస్కెట్స్ ఏందబ్బా, పక్కింట్లో ఉంటావు మంచిగా ఉంటావు. పక్కింట్లో ఉంటే నువ్వు రోజు ఒకసారి పైగా నాతో మాట్లాడు. ఒక 7 daysలో ఇది మొత్తం మారిపోతుంది తెలుసా. నువ్వు నిజంగా మారిపోతావు. ఎందుకంటే ఏ అబ్బాయి అయినా తను ప్రేమించే ముందు తన కెరియర్ ఫ్యామిలీని చూడడు, తను ప్రేమించే అమ్మాయినే చూస్తాడు. అబ్బా నేను కూడా అంతే. కానీ అమ్మాయి కెరియర్ గురించి కూడా చూస్తుంది కదా. చూస్తుంది అట్లా అని చెప్పేసి మరి ప్రేమించి పక్క పెట్టదు కదా. పక్కన నువ్వు పెడుతున్నావు కదా. నీ గురించి కూడా ఆలోచించుకోమంటున్నాను, తర్వాత మనం ఆలోచిస్తాం. నాకు అక్కడ ఫ్యూచర్ ఉంది కానీ మనం ఎక్కడ ఉన్నావు అబ్బా. మనం ఉండాలి కదా. ఉంటాం ఫ్యూచర్, తర్వాత మనం ఉంటాం. అంటే నువ్వు కొంచెం మంచిగా ఉన్నావు మంచిలే అని అట్లా పాజిటివ్ చూపెడుతున్నావు ఏమన్నా? ఏం కాదు ఇట్లాగా. మరి ఫస్ట్ నీ గురించి నేను చెప్తున్నా అంతే, నా గురించి తర్వాత. ఎందుకో నాకు నువ్వు కావాలనిపిస్తుంది అబ్బా, నాకే నువ్వు కావాలనిపిస్తుంది. ఎందుకో నాకు నువ్వు కావాలనిపిస్తుంది అబ్బా, నాకే నువ్వు కావాలనిపిస్తుంది అనుకో తెలుసా. ఎందుకో కూడా తెలియదు. ఇంకా ఏం చెప్పాలి? ఇంకొకసారి చెప్తాబ్బా, నిజం చెప్తున్నా కదా. ఐ రియలీ లవ్ యూ. ఐ వాంట్ యూ బీ విత్ యూ ఇన్ లైఫ్ టైం. నువ్వు నవ్వుతున్నావు, నవ్వుతున్నావు. కాదు బట్ దేవుడు ఉన్నాడు. ఇప్పుడైతే చెప్పలేను. దేవుడు ఉన్నాడు. ఏం లేరు. ఈరోజు దేవుడు ఉన్నాడు నాకు తెలుసు. అందుకే నిన్న వర్షం కొట్టింది, అలా ఎండ కొడుతుంది. నా మాట ఆలోచించి అనుకుంటా. లేకుంటే వర్షం కొడుతుంది పైకి రాబోతుంది కదా. ఎలా నేనేదో వచ్చినావు కదా. కానీ నేను యాక్సెప్ట్ చేయాలి కదా. చేస్తావు నమ్ముకోండి. ఎందుకు ఇంటర్ ఫెయిల్, అంతా ఫెయిల్, చదువు లేదు ఏం లేదు. మమ్మీ డాడీ ఎట్లా ఒప్పుకుంటారు అనుకుంటున్నావు? నేను ఒప్పిస్తా అబ్బా మమ్మీ డాడీ. ఎట్లా ఒప్పిస్తావు? ఇది లేకుండా ఎవరు ఒప్పుకోరు. అది ఫస్ట్ నన్ను లవ్ చేయ తర్వాత వాళ్ళని చూసుకుంటా నేను. నువ్వే లవ్ చేయకుంటే వాళ్ళని ఒప్పి అంటే కష్టం కదా. నేను చేయలేను.
నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. జస్ట్ ఫ్రెండ్గా అనుకున్నాను కానీ పక్కన ఉంటే మరి ఇట్లా వచ్చి ఇట్లా చెప్తే ఇట్లా అంటే పక్క నచ్చలేదా నేను? యాక్చువల్లీ అంటే లైక్ యూ. ప్రతి అబ్బాయి మైనస్ చూపెడుతున్నావు కానీ నా ప్లస్లు తెలియదు కదా. సో ప్లస్లు తెలుసుకో. అప్పుడు నీకు కూడా ఏం తెలియదు నీ ప్లస్ ఏంటో. తెలుసుకున్నాం ఇప్పటి నుంచి. లవ్ చేయి, మంచిగా ఉంటా, పక్కింట్లోనే ఉంటా. సో కుదిరితే మీ ఇల్లు అది, మా ఇల్లు ఇది, అత్తగారి ఇల్లు అది, అమ్మగారి ఇల్లు ఇది. సో కుదిరితే మీ ఇల్లు అది, మా ఇల్లు ఇది, అత్తగారి ఇల్లు అది, అమ్మగారి ఇల్లు ఇది ఉంటుంది. టైం బాంబ్ పేలిందే పిల్ల నా గుండెల్లో, టైం బాంబ్ పేలిందే పిల్ల. ఇంకేం కావాలి చెప్పు. అలా అటు తినుకోవచ్చు, అత్తగారిలో అయితే అమ్మగారి ఇల్లు. ఇంకేం కావాలబ్బా నీకు చెప్పు. అప్పుడు ప్రతిరోజు మీ అమ్మతో ఉన్నట్టు ఉంటుంది, నాతో ఉన్నట్టు ఉంటుంది, మంచి. అప్పుడు ప్రతిరోజు మీ అమ్మతో ఉన్నట్టు ఉంటుంది, నాతో ఉన్నట్టు ఉంటుంది, మంచిగా ఉంటుంది కదా లైఫ్ అంతా. చెప్పు. లైఫ్ అంతా ఎంజాయ్గా ఉండదు కదా. ఉంటుందబ్బా, నువ్వు ఒప్పుకో, నేను ఎంజాయ్ చేస్తా లైఫ్ మొత్తం. నీకు కూడా చెప్పాలబ్బా నేను. ఇంకా అట్లా ఇంట్రెస్ట్ నేను కూడా చెప్పాలి నీకు. ఇంకా నేను కూడా చెప్పాలి నేను. ఏంటి? నువ్వు అట్లా రోడ్ మీద నడుచుకుంటూ పోతుంటే వైట్ డ్రెస్ వేసుకొని నాకు ఏంజల్లో కవ్వబడుతుంది తెలుసా. ఏంజల్స్ మొత్తం మా గల్లీకి వచ్చి కాబట్టి మా ఇంటి ముందు వచ్చింది అనిపిస్తుంది. కాదు ఇప్పుడు ఏంది చెప్పు. ఐ లవ్ యూ. నాకు అసలు ఇంట్రెస్టే లేదు దాని మీద. అవునా? ఏమైనా అనుకో. ఇప్పుడు నా మీద అసలు ఇంట్రెస్ట్ లేదా? అసలు లేదు. అంటే నీకు చెప్పాను నేను, ఏమనుకో కదా. ఇప్పటి వరకు చెప్పింది ఇంకా ఎక్కువ, ఇంకేం చెప్తావు? ఒకటి చెప్తా. ఏంటి? మన బిల్డింగ్ మీద వాటర్ బాండ్ ఎక్కడ ఉంది? అక్కడ ఉంది కదా. అక్కడ ఉన్నట్టుంది. అక్కడ చూడు, ఉంది. అక్కడ ఏమైనా ఉందా బాక్స్? యా. ఏం బాక్స్ చూడాలి సరే. ఏం బాగా యాక్చువల్లీ అది కెమెరా. ఇట్స్ ఎ ప్రాంక్ యాక్చువల్లీ. పిచ్చానికి ఏమైనా ఇట్లాంటి ఎవరైనా ప్రాంక్ చేస్తారా? నాకు నీ మీద లవ్ లేదు. ఇంత ఎంజాయబుల్గా నీ మీద నాకు అసలు ఫీలింగ్ లేదు. పక్కింట్లో ఉన్నంత మాత్రం లవ్ చేయాలి. అమ్మాయిని మంచిగా ఉన్నంత మాత్రాన జస్ట్ ఎప్పుడు చూస్తుంటా మంచిగా ఉంటావు కదా. నిన్ను మా ఎస్ఎస్టీలో పెడదామని మా సురేష్ ఫోన్ చెప్పిన, అన్న ప్రాంక్ ఇద్దాం రాను అంటే, నేను రాలేని పైకి ఎట్లా వస్తుంది రుగా ఎట్లా చేస్తావు అంటే, బాక్స్లో మొత్తం ఫిక్స్ చేసి ఒక వాటర్ బాల్ ఉందా ఆడ పెట్టిన కెమెరా. అది అన్నట్టు మెయిన్ ఇంపార్టెంట్. చేస్తారా ఇట్లాగా చెప్పు. ఏం లేదు నీకు ఎట్లా అంటే నాకు ఫీలింగ్ లేదు కదా నీకు. ఫ్రెండ్గా అనుకున్నావు కదా, ఎందుకు ఏమేమి బాధపడుతున్నావు ఎందుకు మేడం? మా సురేష్ వచ్చాడు. అట్లాగా లైఫ్ మ్యాటర్ ఇది, అట్లా ఇట్లా జోక్ చేస్తారు. లైఫ్ మ్యాటర్ ఏమన్నా నీ అంటే నీకు చెప్పినా కూడా నువ్వు రిచ్, నేను మిడిల్ క్లాస్ కదా. సో అట్లా ఒప్పుకోవని తెలుసు నాకు, అందుకోసమనే చెప్పినంతే. అట్లా చేయొద్దు. ఒక హాయ్ చెప్పు కెమెరాకి. అక్కడ ఇవ్వలేదు, కెమెరానే ఉన్నది. ఎట్లా అనిపిస్తుంది కాదు, ఎట్లా అనిపిస్తుంది ప్రాంక్ అది? దరిద్రంగా ఉందా? అట్లా కాదు, బట్ పక్కన ఉంటూ ఇట్లా వచ్చి సడన్గా లవ్ అంటే ఎట్లా వస్తుంది ఇంట్రెస్ట్? లైక్ ఫ్రెండ్గానే అనుకున్నా, నాకు అట్లా ఒపీనియన్ కూడా లేదు. అవునా? సో అసలు లేదా ఒపీనియన్? లేదు. బట్ ఫస్ట్ నీ గురించి కూడా ఆలోచించాలి కదా. ఐ మీన్ నీ స్టడీస్ గురించి నాకు తెలుసు. సో స్టడీస్ కాదు, అదే ఒక బాయ్ వచ్చి ప్రపోజ్ సేమ్ ఫీలింగ్ వస్తుండే ఇప్పుడు నీకు. నేనేం యాక్సెప్ట్ అయితే అంటే ప్రతి అమ్మాయి ఇట్నే ఆలోచిస్తారా? మేబీ ఎవరైతే యాక్సెప్ట్ చేయరు. గర్ల్స్ చూసిలా, బాయ్ చూసిలా ఇట్లుంటారు అమ్మాయిలు. పక్కింటి అని చెప్పి లవ్ చేయకూరి. పక్కింటి అమ్మాయిలు ఇంత కఠినంగా ఉంటారు, ఓకేనా? ప్రతి పక్కింటి అబ్బాయి లవ్ చేస్తా అమ్మాయి పడతా అనుకుంటారు కదా, ఎవ్వరు పడరు అబ్బా. ఎందుకంటే అమ్మాయిలు ఇంత కఠినంగా ఉన్నారు, చాలా కఠినం, ఆరోగ్యానికి హానికరం. నాయనా దండం. థ్యాంక్ యూ బై. దాపోదాం. చూసి ఫ్రెండ్స్ ప్రాంక్ క్రేజీగా ఉందనుకుంటా తెలిసి. సో ఏంటంటే పక్కింటి పిల్ల అని చెప్పి ప్రపోజ్ చేస్తే ఆ పిల్ల అసలు ఒప్పుకోలేదు. నాకు తెలిసి ప్రతి పక్కింటి పిల్ల ఒప్పుకుంటారో లేదో తెలియదు, కానీ మా పక్కింటి పిల్ల మాత్రం ఒప్పుకోలే. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనకు ఎస్ఎస్ తెలుగు టీవీ అని ఒకటి పేజ్ ఉంది, అంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. సో డూ ఫాలో కండి. మీ ఫ్రెండ్స్ మీద ప్రాంక్ చేయాలనిపిస్తే అక్కడ మాకు మెసేజ్ చేయండి, పక్కా రిప్లై ఇస్తాం. దాంతోపాటు పక్కా చూడండి, ప్రతి దాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ బాయ్ గైస్, లవ్ యూ ఆల్.
Hi, it's me Madhvilata. Please subscribe to SS Telugu TV.